నమస్తే అండి. నేను మీకు చెప్పి వెళ్ళాను కదా యుఎస్ బ్రైడ్ కోసం అని చెప్పి లెహంగా డిజైన్ చేయాలి అని. లెహంగాతో పాటు మరికొన్ని బొటిక్ కోసం కూడా నేను తీసుకున్నాను. అది ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. బొటిక్ లో ఇవి అవైలబుల్ ఉంటాయి. సో నేను ఎట్లా సెట్ చేశానంటే, ఇది ప్యూర్ క్రేప్ శారీ అన్నమాట. ఇప్పుడు మనకి శారీ అంతా ప్లెయిన్ వచ్చి గ్రాండ్ గా బ్లౌజ్ ఉందనుకోండి, మీకు శారీకి ఒక లుక్ వచ్చేస్తుంది అనమాట. ఇది ప్యూర్ క్రేప్ శారీ అండి. పార్టీ వేర్ ఎంత గ్రాండ్ గా ఉంటుందో, మీరు రొటీన్ గా మీరు వేసుకునేటట్టుగా కాకుండా మీరు చెయ్యాలంటే సింపుల్ వర్క్ చేయొచ్చు. బట్ ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కదా, మళ్ళీ బ్లౌజ్ శారీ మనకి ఇట్లా వర్క్ చేయడం, అది బ్లౌజ్ ఇలా వేసుకోవాలి. మీరు దీని మీద పెట్టి చూడండి బ్లౌజ్ ఎంత బాగుంటుందో. మీకు శారీకే ఒక లుక్ వస్తుంది అనమాట. ఇలాంటివి మనకి శ్రీలు ఎథ్నిక్స్ లో అవైలబుల్ ఉన్నాయండి. ఎవరికైనా మీరు కావాలంటే డైరెక్ట్ గా శ్రీలు ఎథ్నిక్స్ కి, మీరు శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళైతే ఆఫీషియల్ కాలనీలో ఉంటుందండి. ఇవి అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చినట్టుగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. దీనికి బ్లౌజ్ కూడా ఎంత వర్క్ ఇచ్చాడు చూడండి, అసలు క్వాలిటీ కూడా ఎంత బాగుంటుందో. క్రేప్ మీద ఫుల్ సాఫ్ట్ క్రేప్ అండి ఇది. దాని మీద మీకు ఇట్లాగా మొత్తం బ్లౌజ్ అంతా కూడా గోల్డ్ థ్రెడ్ వర్క్ తో ఉంటది అనమాట. ఎంత బాగుందో, చిన్న షైనింగ్ ఉంటుంది అనమాట, కనపడకుండా ఉండే షైనింగ్. దాంతో మనకి ఈ శారీ మీద ఇది మీరు వేస్తే అసలు ఎంత లుక్ వస్తుందో, చాలా బాగుంటుంది. ఇలాంటివి మనకి ఈ కాంబినేషన్ ఒకటి చాలా బాగుంది. నేను శాంపుల్ లాగా తెచ్చి పెడుతున్నాను. మనకి టైలర్ కూడా అవైలబుల్ ఉన్నాడు కాబట్టి నేను చాలా తీసుకున్నాను. జస్ట్ అందులో ఇవన్నమాట ఉన్నాయి, మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అండ్ అలాగే నేను బ్రైడ్ కోసం తీసానని చెప్పాను కదా. సో బ్రైడ్కి ఏంటంటే ఫస్ట్ పింక్ అనుకొని వెళ్ళానండి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళా కాల్ చేసి, ఈ కలర్ నేను మొన్న తీసుకురాలేదు, చినాన్ సిల్క్ మీద ఫుల్ వర్క్ అనమాట. ఎంత హెవీ వర్క్ ఉంది చూడండి, ఇది ఎంత బాగుంటుందో బ్రైడల్ కి. సో అమ్మాయికి అంబ్రెల్లా కట్ తో కేన్ పెట్టి వద్దని చెప్పింది. సో అందుకని చెప్పి నేను ఇది తయారయ్యాక కూడా చూపిస్తానండి. మీరు కూడా ఏమైనా డిజైన్ సజెస్ట్ చేస్తే చెప్పండి, నేను కూడా చూస్తున్నాను మంచిగా డిజైన్ చేద్దామని. సో ఇది మనకి ఇట్లా లెహంగా లాగా వస్తుంది, ఫుల్ లెహంగా వస్తుంది. దీనికి ప్లెయిన్ క్రేప్ తీసుకున్నాను అనమాట బ్లౌజ్. చూసారు కదా. దీనికి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు మనకి ఏవైతే ఇక్కడ వర్క్ ఇచ్చాడో ఈ క్లాత్ లో, లెహంగాకి క్లాత్ లో ఇదే వర్క్ మనం ఈ బ్లౌజ్ అంతా కూడా చేయించి దీనికి బ్లౌజ్ లాగా సెట్ చేసుకొని, దీనికి ఏంటంటే పైన వేసుకునేది ఉంటుంది కదా, అది వచ్చేసరికి అచ్చంగా గోల్డ్ వేసినా కూడా నాకు ఎందుకో అంత మంచిగా అనిపించలేదు. అలాగే ఈ కలర్ కొని తీసి దీనికి ఏదైనా దీంతో మిక్స్ అండ్ మ్యాచ్ చేద్దామా అంటే కూడా నీకు సేమ్ గా అయిపోతుంది మొత్తం అంతా కూడా. కాంట్రాస్ట్ వస్తేనే బాగుంటది అని అనిపించి, బికాస్ గోల్డ్ వర్క్ ఉంది కదా, ఇదంతా కూడా గోల్డ్ వర్క్ ఇచ్చాడు. చూసారు కదా టిష్యూతో ఎంత బాగుందో, క్లాత్ క్వాలిటీ కూడా మొత్తం హెవీ వర్క్ ఉందన్నమాట. సో ఇంత హెవీ వర్క్ మనకి పైన వేసేసరికి చాలా బాగా వస్తుందండి. ఈ కలర్ మీద వేసిన తర్వాత దీని లుక్ ఉంటుంది. సో దీనికో అంటే ఇంకా దీన్ని ఎలాగా డిజైన్ చేసి ఎలాగా చేస్తే బాగుంటది అనేది నేను ఇంకా ఆలోచించి చేయిస్తాను. ఇదైతే తన కోసం అని తీసుకున్నాను. ఇది మనకి చిన్నాన్ సిల్క్ మీదనే ఫుల్ వర్క్ ఇచ్చాడు అనమాట. శారీ పన్నానే కాబట్టి శారీ ఆలోచనతో తీసుకున్నాను. దీనికి ఏదైనా ప్లెయిన్ బ్లౌజ్, క్రేప్ లో అలాగా ప్లెయిన్ బ్లౌజ్ వేసుకొని ఇది శారీ వేసుకుంటే చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. కలర్ కూడా చూడండి, ఇప్పుడు మనకి మెహందీ ఫంక్షన్స్ అని ఇలాంటివి ఉంటాయి కదా, ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది. సో రొటీన్ గా మనం ఆ పట్టు చీరలు లేదా హెవీ చీరలు ఏవి కట్టినా ఇప్పుడున్న వేడికి అస్సలు మనం ఉండలేము. ఇలాంటిది వేయడం వల్ల మనకి పైన వర్క్ ఉంది, లోపల మనకేమి వర్క్ ఉండదు కాబట్టి సాఫ్ట్ గా ఉంటది, లైట్ వెయిట్ ఉంటది, అంటే బరువు ఉంటది అనమాట. అందుకని కొంచెం ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేస్తాను నేనైతే. సో నేను బొటిక్ కూడా ఇలాంటివి పెడితే బాగుంటదని చెప్పి, దీనికోసం అని చెప్పి డిజైన్ చేసి తీసుకొస్తున్నాను అనమాట. అండ్ అలాగే అందులో కలర్స్ ఇప్పుడు ఇవి ఉన్నాయనుకోండి, మీరు ఏదైనా చుడిదార్స్ కూడా వీటితో కుట్టించుకోవచ్చు. ఇదొక కలర్ అనమాట, పింక్ మీద వచ్చింది చూడండి మొత్తం. దీంతో ఏ బ్లౌజ్ తో అయినా సరే మనం డిజైన్ చేసుకోవచ్చు, లేదా ఈ బ్లౌజ్ వేసుకొని డిఫరెంట్ ఇంతకు ముందు చూపించినట్టుగా ఈ కలర్ తో ఏదైనా మనం శారీ వేసుకోవచ్చు. క్రేప్ శారీయే బాగుంటదండి దీని మీద.
ఈ ఈ బ్లౌజ్ వేస్తే క్రేప్ శారీ వేయాలి, లేదా ఇదే శారీగా మనం యూజ్ చేస్తే క్రేప్ బ్లౌజ్ వేసుకోవాలి. అప్పుడే శారీకి మనకి బాగుంటుంది. అందులో మనకి ఇగో ఈ కలర్స్ ఉన్నాయండి. మస్టర్డ్ ఎల్లో ఉంది, ఇది అంతే. ఈ బ్లౌజ్ వేసుకొని మస్టర్డ్ ఎల్లో శారీ వేసుకున్నా చాలా బాగుంటది. అలాగే ఇది చూసారు కదా, లావెండర్ శారీ, లావెండర్ క్లాత్. ఇది బ్లౌజ్ ఇది కుట్టించుకొని ఇందులో మనకి ఈ కలర్స్ ఏది మనం శారీగా క్రేప్ శారీగా మనం వేసినా కూడా చాలా బాగుంటదండి. ఇది మంచి ఎలివేషన్ వస్తుంది. అలాగే ఇది ఒక క్లాత్. ఇప్పుడు ఈ శారీ ఈ బ్లౌజ్ కి ఈవెన్ ఈ శారీ కూడా బాగుంటదండి, చాలా బాగుంటది. ఇలా కూడా మనం వేసుకోవచ్చు. ఇట్లా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తేనే శారీస్ ఎప్పుడైనా సరే లుక్ బాగుంటది, గ్రాండ్ లుక్ వస్తుంది. అంటే సింపుల్ గా ఉండే శారీస్ తో కూడా మనం గ్రాండ్ గా వచ్చేటట్టుగా డిజైన్ చేసుకుంటేనే వాటి అందం మనకి ఎలివేట్ అయి కనిపిస్తుందండి. ఇది నేను 2-3 రోజుల్లో బొటిక్ వెళ్తానండి. వెళ్ళి ఇంకా చాలా డిజైనర్ బ్లౌజెస్ నేను ఇంకా ఏవేవి చేస్తున్నాను అవన్నీ కూడా మీకు చూపిస్తాను. శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళైతే నేరుగా వచ్చేసేయండి. నేను ఒక నెంబర్ పెడతాను స్క్రీన్ పైన, ఆ నెంబర్కి కాల్ చేసినా సరే మీకు అడ్రస్ చెప్తాము. ఇది అఫీషియల్ కాలనీలో ఉంటుంది. మీకు అవుట్ సైడ్ శ్రీకాకుళం వాళ్ళు ఆర్డర్ పెట్టాలన్నా కూడా మీకు ఆ ఫోన్ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేస్తే వచ్చేయచ్చు. లోకల్ వాళ్ళకైతే అడ్రస్ కూడా పెడతానండి. ప్లీజ్ విజిట్ శ్రీలు ఎథనిక్స్. మీకు నచ్చినవి తీసుకోండి, కంఫర్టబుల్ గా షాపింగ్ చేసుకోవచ్చని వచ్చిన వాళ్ళు ఇస్తున్న ఫీడ్బ్యాక్ అన్నమాట. టైలర్ కూడా చాలా బెస్ట్ టైలర్ అండి, 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టైలర్ అన్నమాట. మన శ్రీలు ఎథనిక్స్ కూడా 2 years పూర్తి చేసుకోబోతుంది. ఆఫర్స్ కూడా మీకు త్వరలో అనౌన్స్ చేస్తాము, వచ్చేసేయండి. మరి అది ఈరోజు వీడియో. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా అండి. అంతవరకు సెలవు, బాయ్. నమస్తే, మీ శ్రీదేవి ఫ్రమ్ శ్రీలు టీవీ.